ఇంగువ, కొంచెం ఇంగువ వేసుకోండి. మంచిగా వేగనివ్వండి. ఈలోగా చింతపండు పులుసు ఇలా కొంచెం ఉడకబెట్టుకోండి. మనం తీసుకున్న చింతపండు పులుసు కొంచెం ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనము చేసుకున్న దానిలో ఈ తోట కొత్తిమీర వేసేసేయాలండి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపండి. మొత్తం పట్టేటట్టు మంచిగా కలిపండి. ఇది నిల్వ పచ్చడండి. మీకు గట్టిగా నీళ్లు తగలకుండా ఉంటే 15 days గట్టిగా ఉంటదండి. 15 రోజులు గట్టిగా ఉంటదండి పచ్చడి. ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. కాకపోతే బయట పెడితే మాత్రం పాడైపోతుంది. వారం ఉంటది బయట పెడితే. మామూలు ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే మాత్రము గట్టిగా 15 days ఉంటదండి. మీకు ఈ రెసిపీ అక్కడ దొరకదు. మంచిగా టేస్ట్ ఉంటది. ఎక్కడ కూడా పెట్టరు. చూసారు కదా అట్లా.